హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది. నగరంలోని ప్రధాన ఏరియాస్ లో వర్షాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు చాలా స్లోగా కదులుతున్నాయి. భారీ ట్రాఫిక్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం డ్యూటీలు పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షాలు వాటర్ లాగింగ్స్ తో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. రంగంలోకి దిగిన రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారు. నగరంలో వర్షాలు, ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, సిటీలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే సెంట్రల్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కొద్దిసేపటి నుండి కూడా మళ్ళీ ఒకసారి వర్షం స్టార్ట్ అయింది. కొన్ని ప్లేసెస్ లో వర్షము తగ్గుముఖం పట్టినప్పటికి కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కురుస్తుంది. కానీ హైదరాబాద్ లో చినుకు పడితే పరిస్థితి ఏంటి, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది మనం గతంలో కూడా చూసాము. సేమ్ అదే ప్రస్తుతం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. బయోడైవర్సిటీ, గచ్చిబౌలి నుండి బయోడైవర్సిటీ, ఐక్య మీదుగా ఇటు హైటెక్ సిటీ నుండి జేఎన్టీయూ వెళ్లే రూట్ మొత్తం కూడా ప్రస్తుతానికి ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి. కొంతమేరకు ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. ఎందుకంటే సాయంత్రం వేళ కావడము, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వర్షం కురిసింది. వర్షము కురిసినంతసేపు వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. దాని తర్వాత వర్షం తగ్గింది అని అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చిన క్రమంలోనే కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ అనేది అయితే కొనసాగుతుంది అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకంటే ఈ రోజు పెద్దగా ట్రాఫిక్ ఉండదు అని పోలీసులు కూడా భావించారు. సో వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారిగా ట్రాఫిక్ సంబంధించి మొత్తము రోడ్డు అంతా కూడా వెహికల్స్ తో నిలిచిపోయిన క్రమంలో ఇటు రాయదుర్గం, మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోవడము, వాళ్ళని వెంటనే రంగంలోకి దించారు. మొత్తం ఈ ఎంటైర్ రూట్ ఏదైతే ఉంటుందో దాదాపు గచ్చిబౌలి నుండి జేఎన్టీయూ వరకు వెళ్లే రూటుదో అందులోనూ ఐక్య మధ్యలో మెయిన్ సెంటర్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు సైబర్ టవర్ సంబంధించిన సిగ్నల్ కూడా మెయిన్ గా పరిగణలోకి తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్కడికక్కడ కూడా పోలీసులు అలర్ట్ అయినారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే వెహికల్స్ నిలిచిపోతే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మొత్తము ఐటీ కారిడార్ మీద పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు కొన్ని ఐటీ కంపెనీకి సంబంధించి వాళ్ళ విధులు కొనసాగుతున్నాయి, ఈ రోజు వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా కొంతవరకు సాయంత్రం వేళలా వర్షం పడి వర్షము తగ్గినప్పటికి కూడా ఈ విధమైన ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు అదే కారణం అనేది చెప్తున్నారు. ప్రస్తుతం మనకి ట్రాఫిక్ పోలీసుల నుండి అందుతున్న ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనము హైటెక్ సిటీ టువర్డ్స్ జేఎన్టీయూ వెళ్లే రూట్ లో మధ్యలో మాదాపూర్ యశోద హాస్పిటల్, ఎన్ఐఏ కార్యాలయం వద్ద కొంతవరకు వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి చేరిన క్రమంలో దాన్ని క్లియర్ చేసే ప్రక్రియలో భాగంగా కొంతవరకు అక్కడ ఈ ట్రాఫిక్ సంబంధించి అక్కడ కంజెషన్ ఏర్పడింది. సో దాని ప్రభావము ఈ రూట్ మొత్తం మీద కూడా పడింది అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ రూట్ మొత్తం కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ముందుకు కదులుతున్న పరిస్థితి. దాదాపు ఒక 1.5 hours 2 hours నుండి మనం ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇదే వెహికల్ మూవ్మెంట్. ఇంకా అవసరమైతే వెహికల్స్ నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పుడన్నా కాస్త బంపర్ టు బంపర్ కొంత స్లోగా ముందుకు కదులుతున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా సైబర్ టవర్స్ వద్ద మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించి జామ్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్లే రూట్లో అంటే ఆ ఫ్లైఓవర్ క్రాస్ అయిపోయిన తర్వాత కొంతవరకు రోడ్డు అక్కడ నేరో అవుతుంది. దాని తర్వాత యశోద హాస్పిటల్, ఎన్ఐఏ బిల్డింగ్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఫ్లైఓవర్, అక్కడ నుండి రోడ్డు కాస్త వెడల్పు అవుతుంది. సో అక్కడ ట్రాఫిక్ సంబంధించి అక్కడ వరకు కూడా ఇదే ట్రాఫిక్ ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఈ విధంగా ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతాయనేది మనం గతంలో కూడా చూసాము. ఇప్పుడు కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఐటీకి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటారో, ముఖ్యంగా ఇక్కడ రాయదుర్గ్, గచ్చిబౌలి, దాంతోపాటు మాదాపూర్ సంబంధించిన ఏరియాలో ఐటీ సెక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ రైనింగ్ సీజన్ లో ఎక్కువగా కూడా మెట్రో ప్రిఫర్ చేస్తే మంచిది. ఎందుకంటే మెట్రో అనేది కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఒకేసారి అందరూ వాహనాలు 4 వీలర్స్ ఎక్కువగా తీసుకొని రోడ్లపైకి వచ్చిన కారణంగానే ఐటీ సెక్టార్లో ఎక్కువగా కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తున్నాయి. ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతుందనేది పోలీసు అధికారులు అంటే రైనీ సీజన్లో అదొక సిన్సియర్ అపీల్ అయితే ఐటీ ఎంప్లాయీస్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఎక్కువగా కూడా మెట్రోని ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వర్షాకాలంలో రోడ్డుపై వర్షపు నీళ్ళు వచ్చి చేరడము, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కూడా నగరంలో తలెత్తాయి. కాబట్టి దానికంటే మెట్రో అన్నింటిలో అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తే మంచిది అనేది సజెషన్ అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం
విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు అండర్ పాస్ సంబంధించిన దారితో పాటు దాని పైన ఉన్నటువంటి దారి కూడా ఇది మొత్తం కూడా బయోడైవర్సిటీ ఐకియా మీదుగా హైటెక్ సిటీ వెళ్లే రూట్ మొత్తము ఇటు అండర్ పాస్ సంబంధించిన రోడ్ కావచ్చు, దాని పైన ఉన్నటువంటి ఆ రోడ్ సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ కూడా వెహికల్స్ అన్ని కూడా నిలిచిపోయిన పరిస్థితి. దాంతోపాటు ఇంకొక రూట్ ఏదైతే ఉందో ఇటు కొండాపూర్ నుండి వచ్చే రూట్ సంబంధించి కొండాపూర్ నుండి ఐకియా వచ్చే రూట్ దీనికి సంబంధించి కూడా వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్నాయి. సో వాహన రాకపోకలకు సంబంధించి కావచ్చు ట్రాఫిక్ కంజెషన్ అనేది కొంతవరకు ఏర్పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఐటీ కారిడార్ అనేది చాలా కీలకంగా చెప్పుకోవాలి. అందులోనూ ఐటీ కారిడార్ సంబంధించి ఇక్కడ ఐకియా సెంటర్ అంటే రాయదుర్గ్, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే రాయదుర్గ్తో పాటు మాదాపూర్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాహనాలని అవసరమైతే కొన్ని ప్లేసెస్ లో డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. సో పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం వర్షం కొన్ని ప్లేసెస్ లో నగర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్ లో ఇంకా వర్షం కురుస్తుంది, కానీ కొన్ని ప్లేసెస్ లో వర్షం తగ్గింది. కానీ ఇప్పుడు ఐకియా వద్ద మనం పరిస్థితి ఏదైతే చూస్తున్నాం ట్రాఫిక్ సంబంధించి ఇదే నగరంలోని చాలా ప్లేసెస్ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా ప్లేసెస్ లో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరిన క్రమంలో రోడ్లపైన వాహన రాకపోకలో కొంతవరకు అంతరాయం ఏర్పడుతుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. కానీ అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కడైతే రోడ్లపై నిలుస్తున్నాయో వాటిని కూడా క్లియర్ చేసే ప్రక్రియ అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇంకా చాలా చోట్ల వర్షం కురుస్తుంది. సెంట్రల్ హైదరాబాద్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో కురుస్తుంటే శివారు ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఐక్య కావచ్చు లేకపోతే నగరంలో కొన్ని ప్లేసెస్ లో ఏదో ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ జామ్ కావచ్చు, ట్రాఫిక్ మూవ్మెంట్ స్లోగా ఉన్న ఏరియాస్ అనుకోవచ్చు, ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడైతే ఏర్పడుతుందో ఇదంతా కూడా క్లియర్ కావాలి అంటే మరొక గంట నుండి గంటన్నర సమయం పడుతుంది అనేది మాత్రము ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి కొన్ని ప్లేసెస్ లో వర్షం తగ్గినప్పటికి కూడా ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు, ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సౌజన్య.